నిజంగా చెప్పండి, ఆరోగ్యం గురించి మనకి అంత కన్ఫ్యూజన్ ఎందుకొస్తోంది? ఒక వీడియోలో అన్నం మానేయమంటారు, ఇంకో వీడియోలో కార్బ్స్ అవసరమంటారు. వాట్సాప్లో ఎవరో మెసేజ్ పంపిస్తారు, ఇది తింటే 10 రోజుల్లో రిజల్ట్. మనకి చివరికి ఏమర్థమవుతుంది? మన సమస్య సమాచారం లేకపోవడం కాదు, చాలా సమాచారం ఉండటం. ముందు రోజుల్లో మనం ఇంట్లో ఏమి చేసేవారో అదే తినేవాళ్లం. ఇప్పుడు ప్రతి ఆహారం గురించి వేర్వేరు అభిప్రాయాలు. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మన శరీరం ఒక్కరికి ఎలా స్పందిస్తుందో మరొకరికి అలా ఉండకపోవచ్చు. కాని మనమేం చేస్తాం? ఒకరికి పనిచేసిందంటే అదే మనకు పనిచేస్తుందని అనుకుంటాం. ఇదే మొదటి తప్పు. రెండో విషయం, మనకి మంచిది లేదా చెడ్డది అనే లేబుల్ వేయడం చాలా ఇష్టం. అన్నం చెడ్డది, నెయ్యి మంచిది, పెరుగు రాత్రి హానికరం. ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది. కాని నిజం అంత సింపుల్ కాదు. సమస్య ఎక్కువగా పరిమాణంలో ఉంటుంది. సమస్య అలవాటులో ఉంటుంది. సమస్య ఓవర్ చేయడంలో ఉంటుంది. ఒక్కసారిగా అన్నీ మానేయడం సొల్యూషన్ కాదు. అర్థం చేసుకుని సర్దుబాటు చేసుకోవడం సొల్యూషన్. మరొక ముఖ్యమైన విషయం, భయంతో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువ కాలం నిలవు. క్లారిటీతో తీసుకున్న నిర్ణయాలు మాత్రం స్టేబుల్గా ఉంటాయి. అందుకే ఈ ఛానల్లో మనం ఒక్కో ఆహారం గురించి హడావిడి లేకుండా మాట్లాడుకుంటాం. ఏముండొచ్చు, ఎవరికి సరిపోవచ్చు, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అంతే. మ్యాజిక్ లేదు, మిరకిల్స్ లేవు. మనకి క్లారిటీ ఉంటే భయం తగ్గుతుంది. ఈ వీడియో మీకు రిలేట్ అయిందా? మీరు కూడా హెల్త్ విషయంలో కన్ఫ్యూజ్ అయిన సందర్భం ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి వాటి కోసం న్యూట్రిలైఫ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.